సంగారెడ్డి జిల్లాల వర్షం దంచికొట్టింది. నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డిల రాత్రి నుంచి కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కంక్టి మండలం వాసర దగ్గర తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్వర్ట్ కొట్టుకుపోయింది. సంగారెడ్డి జిల్లాల కురిసిన వర్షం గురించి ఇక మరిన్ని ముచ్చట్లు ప్రసన్న చెప్తారు. సంగారెడ్డి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజుల నుండి కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇంకొక వారం రోజులు కూడా మస్తు వర్షాలు పడతాయని చెప్పి ఇటు వాతావరణ శాఖ చెప్తుంది. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఇటు కలెక్టర్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. జిల్లాలో చూసుకుంటే ఇటు సంగారెడ్డితో పాటు జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోళ్, సదాశివపేట్ ఈ ప్రాంతాల్లో గత 3 రోజుల నుండి కూడా మస్తు వర్షాలు పడుతున్నాయి. నిన్న ఇటు జహీరాబాద్ అదేవిధంగా నారాయణఖేడ్ ప్రాంతంలో భారీ వర్షాలు పడ్డాయి. దాదాపుగా ఒక 3 గంటల పాటు కూడా భారీ వర్షం నమోదైంది. దీంతో మొత్తం అంటే ప్రధాన రహదారులు కూడా మొత్తం మోకాళ్ళ వట్టుకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా అంటే కొన్ని ప్రాంతాల్లో, ఈ జహీరాబాద్ ప్రాంతంలో చూసుకుంటే ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాలలో కూడా మొత్తం నీళ్ళు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇళ్లకు కూడా నీళ్లు చేరుకున్నాయి. దీంతో అధికారులు కూడా అక్కడ ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇంకొక వారం రోజులు కూడా వర్షాలు ఇట్లనే పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా ఇటు రైతులు చూసుకుంటే కూడా వారం రోజుల నుండి కూడా విస్తారంగా వర్షాలు పడడంతో రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు పంటలకు సంబంధించి వ్యవసాయం సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. ఇటు పత్తి కావచ్చు, అదేవిధంగా వరి నాట్లు కూడా ఇప్పటికే స్టార్ట్ చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మనం సంగారెడ్డిలో ఉన్నాం. సంగారెడ్డి ప్రాంతం అంటే ఇటు చౌరస్తా నుండి కూడా కొత్త బస్టాండ్కి పోయే ప్రధాన రహదారిని ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ మొత్తం దాదాపుగా నీళ్లు మొత్తం నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇటు ఆటోలు కావచ్చు, ఇటు బస్సులు కావచ్చు, ఇవన్నీ పోయే అంటే ఈ ప్రాంతంలో పోతుంటే దాదాపుగా ఫీట్ వరకు కూడా నీళ్లు పైకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఇటు నిన్న రాత్రి నుండి కూడా ఇదే విధంగా అంటే భారీ వర్షాలు పడుతుండడంతో ఇటు స్కూళ్లకు కానీ ఇటు మిగతా ప్రాంతాలకు కూడా పోయే వాళ్ళు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా జిల్లాలో అయితే ఇటు భారీ వర్షాలు ఇటు పడుతుండడం, అదేవిధంగా మరొక వారం రోజులు కూడా ఇట్లనే ఇదే విధంగా భారీ వర్షాలు పడతాయి అనడంతో ఇటు యంత్రాంగం కూడా అప్రమత్తం అవుతూ ఇటు ప్రజల్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచనలు చేస్తున్నారు. కెమెరామెన్ గోపాల్తో కలిసి ప్రసన్న కుమార్, V6 న్యూస్, సంగారెడ్డి నుండి.